నమస్కారం. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కి స్వాగతం. కోటి రూపాయలు అందించే ఈ ఒకే ఒక్క షోలో కేవలం డబ్బులు మాత్రమే కాదండి, మాటల్లో నేను చెప్పలేని వర్ణించలేని ఒక గొప్ప అనుభూతిని కూడా చూస్తున్నాను. ఇక్కడికి వచ్చే వాళ్ళలో భార్యాభర్తలు ఉన్నారు, తల్లి కొడుకులు, తండ్రి కూతుళ్ళు, అన్న చెల్లెళ్ళు, ఎవరైనా కావచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది సందేహం కావచ్చు, సంతోషం కావచ్చు, బాధ కావచ్చు, భయం కావచ్చు. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి ఒకరికి తోడుగా ఒకరు నుంచుంటే వాళ్ళల్లో పెరుగుతున్న అనుబంధం అద్భుతం, అనిర్వచనీయం. మరి అంత గొప్ప అనుభూతినిస్తున్న ఈ షోలో ఈ రోజు మన ముందుకు వస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ తల్లి కూతుళ్ళు. 4 ప్రశ్నలకి సమాధానం చెప్పి 4 లక్షలతో 5వ ప్రశ్నతో ఈ రోజు ఆటని ప్రారంభించబోతున్న తల్లి కూతుళ్ళు కేజియా కుమారి అండ్ సుష్మిత స్వప్న ఫ్రమ్ కర్నూల్. హలో, నమస్తే. హాయ్ సుష్మిత. అమ్మ నమస్తే. కేజీ గారు నమస్తే. బాగా నిద్ర పట్టిందా? బాగా నిద్ర పట్టింది. మీకు పట్టింది? నీకెందుకో నీ మొహంలో నాకు తేడా కనిపిస్తుంది సుష్మిత. సరే, నిద్ర రాలేదు మేడం. ఎందుకంటే ఉండింది, సిల్లీగా పోగొట్టుకున్నామేమో అనిపించింది అమౌంట్. అచ్చా, పోగొట్టుకున్న దాని గురించి చేసినా ఇప్పుడు ఇది నిలుస్తుందా లేదా అది కూడా టెన్షన్ ఉంది మేడం. ఇప్పుడైనా జాగ్రత్తగా ఆడాలి అని కొంచెం. నీకో సంగతి తెలుసా, నువ్వు కొంచెం బానే ఉన్నావు, మీ అమ్మగారు స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నారు, కానీ ఇవాళ అమ్మ రిలాక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకు అలవాటు అయిపోయిందండి, బాగా నవ్వుతున్నారు ఇవాళ మీరు. సడన్ గా వచ్చేసినాం కదా, నేను ఒక పేరు వెళ్ళిపోయినారు, మేము తొందరగా వచ్చినాం కాబట్టి కొంచెం టెన్స్ గా ఉండింది. కానీ ఇవాళ ఇవన్నీ తెలిసినట్టు అనిపిస్తున్నాయి. ఈ కంప్యూటర్ లో తెలిసినట్టుగా ఉంది, ఈ యాంకర్ తెలిసినట్టుగా ఉంది, అదిగోండి ఆ బోర్డులు, ఆ క్వశ్చన్స్, మా ఆడియన్స్ అందరు తెలిసిన వాళ్ళు అనిపించట్లేదు. అమ్మయ్యా, రైట్. మళ్ళీ ఒకసారి కొత్తగా మీరు ఇలాగా తెలిసినలాగా అనిపించినా కూడా కొత్తగా ఒకసారి మళ్ళీ నేను రూల్స్ చెప్పేస్తానండి, అది నా బాధ్యత. ఒకసారి రూల్స్ చూద్దామా? ఆటలో ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయి 4 లక్షల రూపాయలు. మీకు ఇచ్చిన ₹1,00,00,000 మీరు 4వ ప్రశ్న వరకు వచ్చేసరికి 4 లక్షల రూపాయలు మాత్రమే ఉంచగలిగారు. ఇప్పుడు 5వ ప్రశ్నకి ఈ 4 లక్షల రూపాయలు తీసుకెళ్తున్నారు. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ లో ఏది సరైన సమాధానం అనుకుంటారో దానిపై మీరు డబ్బులు పెట్టడం జరుగుతుంది. ఒకవేళ మనసులో అనుమానం ఉండడం సహజం, ఉన్న అనుమానాన్ని ఏం చేస్తారు, స్ప్లిట్ చేసి దాని మీద డబ్బులు పెట్టండి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే మీ డబ్బులు ఉంటాయి, రాంగ్ ఆన్సర్ అయితే డబ్బులు పూర్తిగా శాశ్వతంగా వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ ఆటలో రూల్ ఏంటంటే, ఎప్పుడు ఆటలో మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి ఖాళీగా అట్టి పెట్టడం అనేది మా గేమ్ లోని రూల్. ఇలా చేయడానికి మీ దగ్గర కేవలం 60 సెకండ్ల టైం మాత్రమే ఉంటుందండి. అండ్ ఆటలో మీకు క్విక్ చేంజ్ కూడా ఉంటుంది. 30 సెకండ్లు అదనంగా టైం ఇస్తాం. ఒకవేళ 6వ ప్రశ్న లోపల క్విక్ చేంజ్ ఒకసారి ఉపయోగించుకోవాలంటే నాకు చెప్పండి, అది ఉపయోగించుకోవాలి. ఆల్ రైట్, మీ దగ్గర ఉన్నాయి 4 లక్షలు, నా దగ్గర ఉన్నాయి 3 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. మీ కేటగిరీస్ చూసేద్దామా? 5వ ప్రశ్నలోకి అడుగు పెడుతున్నాము, జాగ్రత్తగా ఆడండి. మీ కేటగిరీస్: కామెంట్స్, హాలీవుడ్. నా మీద మాత్రం కామెంట్లు చేయకండి అమ్మా, నేను హాలీవుడ్ స్థాయి. మీరా? నా మీద మాత్రం కామెంట్లు చేయకండి. మొన్నెవరో చాంటీ అని వెళ్ళారు. కామెంట్స్ మేడం, కామెంట్స్ ఆఫ్ చేస్తాను. ఓకే, సో కామెంట్స్ తీసుకుందామా? ఓకే మేడం. ఆల్రైట్, కామెంట్స్. మరి ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ మీ ముందుకు వస్తున్నాయి. మీకు తెలిసినట్టుగా 3 ఆన్సర్ ఆప్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇది మీ 5వ ప్రశ్న కాబట్టి. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, జెఫ్ బాయ్కాట్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఆఫ్ సైడ్ లో ముందు దేవుడు ఉంటాడు, ఆ తర్వాత గంగూలీ ఉంటాడు. ఈ మాటలు అన్నది ఎవరు? సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, జెఫ్ బాయ్కాట్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. ఆఫ్ సైడ్ లో ముందు దేవుడు ఉంటాడు, ఆ తర్వాత గంగూలీ ఉంటాడు. అవునా? జెఫ్ మైక్ కోచా? కోచా మా 40 సెకండ్స్ మోర్. పెట్టేసి అయితే పెట్టేసి ఇక్కడే పెట్టేలే.
మొత్తం పోతుంది మమ్మీ. టైం అయిపోతుంది, 20 seconds తీసుకుందాంలే మళ్ళీ ఒకవేళ. దేవుడు ఉంటాడు, తర్వాత గంగూలీ ఉంటాడు. 20 సెకండ్లు ఇంకా ఉన్నాయి, ఆలోచిస్తూ ఉన్నారు. క్విక్ చేంజ్ ఆప్షన్ తీసుకుందామా? ఉందా? 10 seconds more. 8, 7, 6, 5, 4, 3, బాయ్కాట్ అనుకుంటా. ఆఫ్ సైడ్ లో ముందు దేవుడు ఉంటాడు, ఆ తర్వాత గంగూలీ ఉంటాడు. ఈ మాటలు అన్నది ఎవరు, ఈ కమెంట్స్ ఎవరివి అంటే సచిన్ టెండూల్కర్ కాదేమో అనుకున్నారు, ఏమీ పెట్టలేదు. రాహుల్ ద్రావిడ్ అయ్యుండొచ్చు అనుకుంటున్నారు, 2 లక్షలు పెట్టారు. జెఫ్ బాయ్కాట్ కూడా అయ్యుండొచ్చు అనుకుంటున్నారు, 2 లక్షల రూపాయలు పెట్టారు. క్విక్ చేంజ్ అవసరమా? గబగబా ఏమన్నా మనసు మార్చుకుంటారా? మీకు టైం కావాలి అంటే 30 seconds ఇస్తాను, క్విక్ గా చెప్పాలి నాకు. వద్దా? సరే, ఓకే. ఓకేనా? ఏంటి క్విక్ చేంజ్ కావాలా? వద్దు మేడం. అయ్యో వద్దా? ఓకే ఓకే అంటే కావాలనుకున్నా. ఆల్ రైట్, క్విక్ చేంజ్ వద్దు మీకు. ఇప్పుడు మీరు ఈ ఆన్సర్స్ ఎందుకు ఎంచుకున్నారో, ఎలా ఎంచుకున్నారో నాకు చెప్పాలి. గెస్ మేడం. అంతేనా? క్రికెట్ గురించి తెలీదండి? తెలుసు కానీ అంత పెద్దగా ఈ కామెంట్ ఆఫ్ సైడ్ లో ముందు దేవుడు ఉంటాడు, ఆ తర్వాత గంగూలీ ఉంటాడు, ఎవరను ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నారు. తెలియదు కాబట్టి మరి ఆ దేవుడికే వదిలేశారు కాబట్టి, ఆ దేవుడు ముందున్న ఆప్షన్ ఏం చూపిస్తాడో మనం చూడాలి కాబట్టి, మీరు ముందడుగు వెయ్యాలి కాబట్టి వచ్చేయండి, ముందడుగు వేయండి. ఏది సరైన సమాధానం, ఏది కాదు, ఏది టాప్, ఏది డ్రాప్. పెడదాం అనుకుంటున్నాను. జెఫ్ బాయ్కాట్, జెఫ్రీ బాయ్కాట్ కాదు. అక్కడ 2 లక్షల రూపాయలు వెళ్ళిపోయాయి. సుష్మిత అండ్ తేజ కుమారి గారు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, సచిన్ కరెక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతారు, రాహుల్ ద్రవిడ్ కరెక్ట్ అయితే 2 లక్షలతో ఆటలో ఉంటారు. ఇప్పుడు మనం చూద్దామా ఏది టాప్, ఏది డ్రాప్. ఉన్నారు, మీరు ఆటలో ఉన్నారు. ఏ దేవుణ్ణి ప్రార్థించారండి మీరు? జీసస్ అని భారం అంతా ఆయన మీద వేస్తారు. కానీ ఎక్కడ కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకున్నట్టు అనిపించలేదా నాకు మనసులో. వావ్, కంగ్రాచులేషన్స్ రాహుల్ ద్రావిడ్, ఆ మాట అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ లోకి వచ్చేసారు. మరి ఇప్పుడు మీలాగా చాలా మంది ఇక్కడికి రావాలని కోరుకుంటున్నారు కదా, వీళ్ళందరి కోసం కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చేస్తున్నారు. మీరు ఇక్కడికి రావాలి అంటే ఒక SMS దూరంలో ఉన్నారు. మీ SMS ఆప్షన్స్ ముందు చెప్తాను, ఆన్సర్ ఆప్షన్స్ జాగ్రత్తగా వినండి. ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 40, సి 50, డి 60. ఇవి మీ ఆన్సర్ ఆప్షన్స్. క్వశ్చన్ ఏంటి తర్వాత చెప్తాను. మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. కానీ కేజే కుమార్ గారు ఇప్పుడు చాలా డబ్బులు మీకు ఇచ్చాం, 1 కోటి రూపాయలు డబ్బులు ఇచ్చాం. 1 కోటి రూపాయల్లోంచి అలా ధన వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మిగిలింది కేవలం 2 లక్షల రూపాయలు మాత్రమే. ప్రస్తుతం మీరు ఏ దశలో ఉన్నారు? నిరాశలో ఉన్నారా? ఆటలో మిగిలి ఉన్నందుకు ఆ మాత్రం డబ్బులన్నా ఉన్నందుకు సంతోషంలో ఉన్నారా? పాజిటివ్ గానే ఉన్నాం మేడం, అదైనా ఉన్నందుకు. రైట్, కేజే కుమారి గారు, సుష్మిత గారు, ఈ ఆటలో మీరు ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి చూద్దామా మీ జర్నీ. ఆటలో మిగిలిన్నాయి 2 లక్షల రూపాయలు, ప్రశ్నలు కూడా 2 మిగిలిన్నాయి. చివరి ప్రశ్న వరకు చేరుకోవడం చాలా ముఖ్యం, మీ అందరికీ తెలిసినట్టు. సో 2 ప్రశ్నలకి జాగ్రత్తగా మీ డబ్బులు కాపాడుకోండి. వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్కి? క్వశ్చన్ నెంబర్ 6. క్విక్ చేంజ్ ఇంకా మీరు ఉపయోగించుకోలేదు, అవసరమైతే క్విక్ చేంజ్ ఉపయోగించుకోవచ్చు. గుడ్ లక్ టు యూ. 6వ ప్రశ్నకి మీ కేటగిరీస్: సంఘటనలు, రాష్ట్రాలు. రాష్ట్రాలు తీసుకుందామా? ఒకే కంఠంతో రాష్ట్రాలు అనే ఈ కేటగిరీకి సంబంధించిన మీ ఆన్సర్ ఆప్షన్స్
ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్. మరి ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న, ఈ కింది వాటిలో మన దేశంలో చివరిగా ఏర్పడ్డ రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయిందమ్మా. చిత్రి. ఉత్తరాంచల. 40 seconds more. ఆప్షన్ తీసుకున్నాం. టైం పెట్టేసి ఆప్షన్ తీసుకున్నాం. 30 seconds more. Ten seconds more. ఆప్షన్ తీసుకున్నాం. ఒకవేళ ఆప్షన్ కావాలంటే తీసుకున్నాం. One and stop. హిందీ ఆప్షన్స్ లో మన దేశంలో చివరిగా ఏర్పడ్డ రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఉత్తరాంచల్. అనుమానం ఉన్నా కూడా పంచడానికి డబ్బులు లేవు. క్విక్ చేంజ్ ఏమైనా కావాలంటే మార్క్ కావాలంటే చెప్పండి. లాస్ట్ ఆప్షన్ ఇది క్విక్ చేంజ్ కి. ఎస్ ఆర్ నాట్? క్విక్ గా చెప్పాలి. yes madam. yes sir. okay go ahead. 30 seconds. మీ టైం స్టార్ట్ అయిపోయింది. ఉత్తరాంచలే ఉంటుంది. అవునా? సర్లే అయితే ఇంకా ఉత్తరాంచలే యూజ్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఇంకా ఆప్షన్. యూస్ చేసుకుంటే నో ప్రాబ్లం. కానీ 20, 19, 18. నాకు డేట్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇది ఫస్ట్ 9 8 7 6 5 4 3 2 1. క్విక్ చేంజ్ ఎందుకు తీసుకున్నట్టు? ఏమీ మారలేదే అక్కడ. ఆలోచించడానికి కొంచెం సమయం ఉంటుందనా? రైట్, మీరేమీ మార్చలేదు, అలాగే ఉంచారు. మరి ఇప్పుడు మనం చూడాలి ఏ రాష్ట్రం భారతదేశంలో చివరిగా ఏర్పడింది అని. మీరు ఛత్తీస్గఢ్ కాదనుకుంటున్నారు, జార్ఖండ్ కూడా కాదనుకుంటున్నారు. ఉత్తరాంచల్ పై మీ దగ్గర ఉన్నటువంటి 2 లక్షల రూపాయలని ఉంచారు. రైట్, ముందడుగు వేద్దామా? ఆటలో కంటిన్యూ అయితే 2 లక్షల రూపాయలతో కంటిన్యూ అవుతారు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. గుడ్ లక్ టు యూ. లెట్స్ సీ ఏది టాప్, ఏది డ్రాప్. ఈ 3 రాష్ట్రాలు కూడా 2000 సంవత్సరంలోనే ఏర్పడ్డాయి. నవంబర్ 1వ తారీఖున ఏర్పడిన రాష్ట్రం ఛత్తీస్గఢ్, నవంబర్ 9వ తారీఖున ఉత్తరాంచల్ అండ్ నవంబర్ 15న జార్ఖండ్ ఏర్పడింది. సో చాలా చక్కగా ఇక్కడ వరకు రాగలిగారు. అంతమంది నుంచి ఇక్కడ వరకు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు గుట్టి చేతులతో ఎలా పంపిస్తామండి? మా ఆడపడుచులు ఇక్కడికి వస్తే వివల్ వారి గిఫ్ట్ హ్యాంపర్లు తండి మా ఆడపడుచుల కోసం. ఒక విషయం మాత్రం ఉందండి, ఇంత టెన్షన్లో పెద్ద పెద్ద అమౌంట్స్ కోల్పోతూ కూడా మీరు 6వ ప్రశ్న వరకు వచ్చారు. ఎంత డబ్బులు కోల్పోయినా కూడా ఇక్కడ వరకు ప్రయాణంలో రావడం అనేది ఆల్మోస్ట్ చివరి ప్రశ్న వరకు రాగలిగారు. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ నాన్న. బాయ్. కేజ కుమారి గారు అండ్ సుష్మిత స్వప్న చక్కగా ఆడే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి 6వ ప్రశ్న వరకు రాగలిగారు. కానీ ₹1,00,00,000 సొంతం చేసుకునే ఆ పార్టిసిపెంట్ కోసం మా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ ₹1,00,00,000 సొంతం చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకి వస్తున్నారు భార్యాభర్తలు మధుసూదన్ రావు అండ్ శ్రీదేవి ఫ్రమ్ మహబూబ్ నగర్. హలో, నమస్తే, వెల్కమ్. Thank you very much, madam.
ఎంత సింక్ లో ఉన్నారండి ఇద్దరు, ఒకటే మాట ఒకటే టైంకి చెప్తున్నారండి. థ్యాంక్ యూ మేడం, దానికి కూడా మరీ థ్యాంక్స్. మళ్ళీ సింకా, బాగా సింక్. వాళ్ళు ఇద్దరు ఏం చేస్తుంటారు? మత్స్యధన్ రావు గారు మీరేం చేస్తారు? మేము టీచర్గా పనిచేస్తున్నాం మేడం. ఓకే, ఏం మహబూబ్నగర్ రామంగ మండలంలో మ్యాథ్స్ టీచర్గా డీల్ చేస్తున్నాం. మాస్టర్ గారు లెక్కలు చెప్తారా? ఓకే మేడం, మీరేం చేస్తున్నారు? ఐఎమ్ ఆల్సో టీచర్ మేడం, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. ఓకే ఓకే, ఇంకా మనం మ్యాథ్స్ గురించి మాట్లాడొద్దు, వద్దు మ్యాథ్స్ వద్దు, నాకు లెక్కలంటే భయం. మీరు ఇక్కడ టీచర్ అని మర్చిపోతున్నారు, మీరు మ్యాథ్స్ టీచర్ అని పూర్తిగా మర్చిపోతున్నాం మేడం. ఇవాళ లెక్కలు నాకు వదిలేయండి మేడం. క్విక్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. 1 కోటి రూపాయల్లో ఎన్ని రూపాయలు ఉంటాయి మేడం? 1 కోటి రూపాయలే ఉంటాయి మేడం. అంతేనా? అంతే. చాలా గొప్ప మ్యాథమెటికల్ క్వశ్చన్ అడిగాను అనుకున్నాను మేడం. 1 కోటి రూపాయలు వస్తే ఏం చేస్తారు? మా దగ్గర చాలా మంది పూర్ పీపుల్ ఉంటారు మేడం, ఇట్లా అంటే నాలెడ్జ్ ఉండి చదువుకొని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలిగితే, వాళ్ళకి కొంచెం జ్ఞానం మేము ఇవ్వగలిగినామంటే కొంచెం ఒక సోర్స్ మేడం, అది మెయిన్ మేడం మాకు ఉండేది మటుకు మెయిన్. చాలా చక్కగా చెప్పారు మత్స్యధన్ రావు గారు. ఆవిడ మొత్తం పేద పిల్లలు అంటున్నారు, మరి మన సంగతి ఏంటంటారు? మనం ఏం చేద్దాం? కొంతవరకు పర్సనల్ యూజెస్కి యూజ్ చేసుకుంటాం మేడం. ఎలాంటి అవసరాలు ఉన్నాయండి? అంటే మిడిల్ క్లాస్ కాబట్టి హోమ్, ఇల్లు, ఇల్లు సొంత ఇంటి కోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. తప్పకుండా. పిల్లలండి? పిల్లలు మాకు ఒక చైల్డ్ మేడం, 7 years బేబీ, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. సాయి యశస్వి సాయి మేడం. యశస్వి. 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 యశస్వి, గుడ్. మరి చక్కగా పిల్ల కోసం అండ్ కొంత ఫ్యామిలీ కోసం కూడా చూస్తాను అంటున్నారు. తప్పకుండా. 1 కోటి రూపాయలు మీ సొంతం అయ్యాయి. అదిగోండి కోటి, తీసుకోండి మీ కోటి. కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. కోటి ఫస్ట్ టైం చూస్తా ఉంటుంటారు. అవును మేడం, ఇంత అమౌంట్ చూడడం ఇదే మొదటిసారి. ఎలా ఉంది మీ కోటి? యాంగ్జైటీ మేడం, అసలు ఏం చెప్పలేం, వర్ణనాతీతంగా ఉంది. వండర్ఫుల్. మరి ఈ ప్రైజ్ మనీ మీకు స్పాన్సర్ చేస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. ప్రస్తుతం మత్స్యధన్ రావు గారు అండ్ శ్రీదేవి కోటీశ్వరులు. ఈ కోటి మీదే. అయితే ఈ కోటి పూర్తిగా మీదే, కానీ ఒక 7 ప్రశ్నలకు నాకు ఆన్సర్లు చెప్పి వెళ్ళిపోవచ్చు. ఆటలోని రూల్స్ ఒకసారి చెప్తాను, ఒకసారి రూల్స్ చూద్దాం. 1 కోటి రూపాయలు మీకు ఇచ్చేయడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలు మీరు ఇంటికి పట్టుకెళ్ళిపోవడానికి కేవలం 7 ప్రశ్నల దూరంలో ఉన్నారు. 7 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సరైన సమాధానం అనుకుంటే డబ్బు తీసుకెళ్ళి ఆ ఆన్సర్ మీద పెట్టండి. రైట్ ఆన్సర్ అయితే కనుక డబ్బులు మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ మనసులో అనుమానం ఉందనుకోండి, డబ్బుల్ని స్ప్లిట్ చేసి పక్క ఆప్షన్స్ మీద కూడా పెట్టచ్చు. అయితే గేమ్లో రూల్, ఒక ఆప్షన్ ఎప్పుడు ఖాళీగా అట్టి పెట్టాలి.